ఓం శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. 10వ తారీఖు నాడు మనకి ఉండ్రాల తద్ది అనేటువంటిది రావటం జరిగిందండి. 10వ తారీఖు అంటే బుధవారం అయింది. ఆ రోజు ఉండ్రాల తద్దిని చేసుకుంటాం అన్నమాట. ఇంతకు ముందు వీడియోలో ఉండ్రాల తద్ది ఎలా చేసుకోవాలనేది చెప్పాను. ఇప్పుడు ఉండ్రాల తద్దికి పూజ కథ అనేటువంటిది ఈ వీడియోలో చెప్తానండి. అంటే సులభంలో మోక్షంగా చేసేసుకోవచ్చు. ఈ ఉండ్రాల తద్ది అనేటువంటిది భాద్రపద మాసంలో బహుళపక్షంలో తదియతో కూడిన చవితిని మనం ఉండ్రాల తద్దిగా చేస్తామండి. ఆ ఉండ్రాల తద్దిని చేసేటప్పుడు ఉదయం గౌరీ పూజని చేసుకోవాలి. అలాగే సాయంకాలం కూడా గౌరీ పూజ లేదా లలితాదేవిని పూజించవచ్చు. రెండింట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు. లలిత అష్టోత్తరంతో కూడా చేసుకోవచ్చు. అయితే సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఆ సంకల్పంతో ఈ పూజ అనేది సులభంగా చేసేసుకునేటట్లుగా ఒక 15 నుంచి 20 నిమిషాలు అయ్యేటట్లుగా చెప్పటం జరుగుతుందన్నమాట అండి. అయితే ముందుగా మనము ఏమేమి సిద్ధపరచుకోవాలో ఒకసారి చూపిస్తున్నాండి. కొంచెం బియ్యం చిన్న పల్లెంలో పెట్టుకున్నాను. ఇలా పసుపు గణపతిని చేసుకొని ఈ కుంకుమ పెట్టేసి చింతగింజ వేసేసాను. దీపారాధన కావాలండి. అలాగే పంచపాత్ర ఉద్దరిని పసుపు కుంకుమ అక్షింతలు గంధం పువ్వులు వస్త్రాలు 2 వస్త్రాలు 2 యజ్ఞోపవీతాలు కర్పూరం అగరబత్తి వెలిగించి పెట్టుకున్నాను. చేతుడుచుకోవడానికి ఒక బట్ట అనమాట. ఇవి సిద్ధపరిచేసుకుని ముత్తైదుకి మన పూజ అయిపోయిన తర్వాత కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా మనం ముందుగానే ఇంకొక జాకెట్ బట్ట 11 రూపాయలు తమలపాకు అరటిపండు పువ్వులు ఇంకా మనకి ఇష్టమైతే గాజులు ఇంకా విత్తం కొద్ది వైభోగం అన్నారు కదండి. ఆ విధంగా చీర కూడా పెట్టుకోవచ్చు. దీనిని ఎలా చేసుకోవాలి ఎలా ఆచరించాలి అనేది చెప్తున్నానండి. ముందుగా ఇలా గణపతిని ఏర్పాటు చేసుకుని గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఇక మనము ఉండ్రాలు తిమ్మనం అనేది చేసి గౌరమ్మకి నివేదన చేసి ముత్తైదుకి కూడా అందివ్వాలి వాయినం. అది ఎలాగా ఏమిటనేది కథ చదివిన తర్వాత మీకు అవగాహన వస్తుందండి. అయితే ముందుగా గణపతిని పూజను చేసుకుంటాం కాబట్టి గణపతి ప్రార్థన మనం చెప్పుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని అలా వినాయకుని ప్రార్థించేసుకున్న తర్వాత అండి మన ఆచమనం చేయాలి. ఆచమనం అంటే తెలుసు కదండి. 3 సార్లు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ ఆచమనం చేశాకండి ఉద్ధరణితో నీళ్లు తీసుకుని పల్లెల్లోకి వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత మనము ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోచ్చజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని చెప్పి ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని మనం ఈ నామాలు చెప్పుకున్న తర్వాత అండి సంకల్పం అనేది చెప్పుకోవాలన్నమాట. నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకోవాలి. ఆ సంకల్పం ఏమిటంటే విష్ణు ఇది సంస్కృత్య పంచశతోటి విస్తీర్ణ మహీమండలే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలేస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావరి మధ్యప్రదేశే స్వగృహం అయితే స్వగృహే అని చెప్పుకోవాలి. నివాస గృహం అయితే నివాస గృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాకల్పే వయుసత్వ మన్వంతరే కలియుగే ప్రథంపాదే వర్తమాన వ్యవహారిక ప్రథంపాదే జంబూద్వీపే వర్తమాన వ్యవహారిక చంద్రమానేన ఇది విశ్వావసు నామ సంవత్సరే ఆయన అంటే దక్షిణాయనే ఋతౌ వర్ష ఋతౌ మాసే భాద్రపద మాసే పక్షే కృష్ణపక్షే తిదౌ తదియాం తిదౌ
తదితో కూడిన చవితి వస్తే కానీ తదియా తదుపరి చవితియాం అని కూడా చెప్పుకోవచ్చండి. వాసరే ఏ వాసరం వస్తే దానిని, అంటే ఈ మాట బుధవారం వచ్చింది కాబట్టి ఆ బుధవారాన్ని మనము సౌమ్యవాసరే అని చెప్పుకుంటాం అనమాట అండి. గోత్రస్య ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోవాలి. మా గోత్రం ఆత్రేయ గోత్రం. అలాగే శ్రీమతి అనుకుంటే శ్రీమతి అని చెప్పాలి. కన్య కనుకను పూజ చేస్తుంటే కుమారి అని చెప్పుకోవాలన్నమాట అండి. నామధేయవతి ఏ పేరు ఉంటే వాళ్ళు ఆ పేరుని చెప్పుకోవాలి. నాదైతే సూర్యకుమారి అని చెప్పుకుంటా అనమాట అండి. ఆ విధంగా నామధేయ అహం మమో పాత్ర దురితెచ్చ ద్వారా యావజ్జీవ సౌమంగళ్య సిద్ధ్యార్థం. సౌమంగళ్య అంటే మనకి సుమంగళిగా ఉండడం అనమాట అండి. మమ వివాహ ప్రథమ వర్షాది అంటే వివాహమైనటువంటి వాళ్ళు మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు చేస్తూ ఉంటారు. వివాహ ప్రథమ వర్షాది 10 వర్ష పర్యంతం అంటే 10 సంవత్సరాలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. 5 సంవత్సరాలు ఉండాలి తది కాబట్టి పంచవర్ష అని చెప్పి చెప్పుకుంటానంట. శ్రీ గౌరీ ఎలా చెప్పుకోవాలంటే అండి, చంద్రోదయ ఉమా గౌరీ వ్రతం, చంద్రోదయ ఉమా గౌరీ వ్రతం కరిష్యాం గౌరీదేవత. అలాగే గణేషుని కూడా మనం కలిపేసుకోవాలి. మహాగణాధిపతి యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంకరిష్యే అని చెప్పుకుని అక్షంతలు తీసుకొని ఉద్దరంతో నీళ్ళు పల్లెలో వదిలిపెట్టేయాలండి. అలా వదిలిపెట్టేసిన తర్వాత మనము కలశ పూజ అనేటువంటిది చేసుకుంటామండి. ఆ కలశ పూజకు కూడా మరలా ఏమని చెప్పుకోవాలంటే ఒక అక్షింత గింజ తీసుకుని కలశ పూజ కరిష్యే అని అక్షింతలతోటి నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత కలశానికి 3 చోట్ల గంధం పెట్టి అక్షింతలు అద్ది కుంకుమ అద్ది పువ్వు వేసి ఇలా మూత పెట్టి దాని యొక్క మంత్రాన్ని చెప్పటం జరుగుతుందన్నమాట అండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్రమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మాధ్యే మాతృగణాస్థితాః కుచిత్తౌ సాగర సర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేద అధర్వణః అంగైచ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత అని చెప్పిన తర్వాత అండి, ఆపోవా ఇదంగం సర్వం విశ్వభూతాని ఆపం ప్రాణావ ఆపహ పసవ ఆపహ అన్నమాపహ అమృతమాపహ సమ్రాడాపహ విరాడాపహ స్వరాడాపహ ఛందాంగస్యాపహ జ్యోతిష్యాపహ యజుషుష్యాపహ సత్యమాపహ సర్వదేవత ఆపో భూర్భువస్సువర ఓం. అప్పుడు నీటిని కలపాలండి. శ్లోకం అనమాట. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయంతు శ్రీ మహాగణాధిపతి చంద్రోదయ ఉమాగౌరీ పూజార్థం మమ దురుతక్షకారకః కలశోదకేన పూజాద్రవ్యాన్ని దేవీం ఆత్మానం పూజాద్రవ్యాన్ని చ సంప్రోచ్య. అలా చెందిన తర్వాత పుష్పంతో అండి ముందర పటాల మీద అది ఆ యొక్క గౌరమ్మ దగ్గర చల్లాలి. తర్వాత పూజా సామాగ్రిని చల్లాలి. తర్వాత నెత్తి మీద చల్లుకోవాలండి. అలా చల్లుకున్నాక ఇంకా మనం వినాయకుడిని స్థాపించడమంట. ఓం శ్రీ మహాగణాధిపతి నమః స్థాపయామి పూజయామి అని చెప్పి ఇలాగ అక్షింత గింజలు వేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఆవాహనం సమర్పయామి, ఆవాహనం చేయాలని. ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఇంకా నమస్కారం సమర్పయామి, నమస్కారం చేసి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఆసనార్థం రత్నఖచిత సింహాసనం సమర్పయామి అని నేను చొక్క చల్లాలని. ఓం శ్రీ మహాగణాధిపతి నమః పాదయోపాద్యం సమర్పయామి, ఆయన మీద చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి, మళ్ళా నీళ్ళు చల్లాలని. ఓం శ్రీ మహాగణాధిపతి నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఆచమనాన్ని జల్లి నిల్చొక్కది. ఓం శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి, ఇలాంటి వస్త్రాన్ని సమర్పించాలని. ఓం శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః అక్షతాన్ సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతి హరిద్ర కుంకుమ సమర్పయామి అంటే పసుపు కుంకుమ కలిపి వేసేసుకోవచ్చు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః నానావిధ పరిమళ పుష్ప పత్రాన్ని పూజయాం సమర్పయామి అని చెప్పేసి పుష్పాలు అక్షింతలు మారేడు పత్రి అవి ఏముంటే ఆయన మీద ఇలాగ పెట్టేసేయాలి. అర్థమైంది కదండి, ఇలాగా పెట్టేసుకోవాలి మారేడు. ఇవి పూజ అయిపోయింది. ఇప్పుడు ధూపం ఆగ్రాపయామి అంటే అగరబత్తి వెలిగించేసి ధూపాన్ని చూపించాలి. దీపం దర్శయామి ఆవునేతి దీపం వెలిగించేసి ఉంచేసుకుంటే అండి ఇలాగా ఆ దీపం దర్శయామి అని ఇలాగా దీపాన్ని చూపించేస్తాం. ధూపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇలా నీళ్ళ చొక్కని విదిలిపెట్టాం. ఇప్పుడు నైవేద్యం అండి. వినాయకుడు ముఖ్యంగా ఏది పెట్టినా బెల్లం ముక్క మాత్రం తప్పనిసరిగా పెట్టాలండి. ఆ బెల్లం ముక్కని నివేదన చెయ్యాలన్నమాట. ఆ నివేదన అనే మంత్రాన్ని చెప్పటం జరుగుతుందండి. ఓం మహాగణాధిపతి నమః గుడం నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వ ఓం తస్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. పగల పూజ చేస్తే అండి సత్యంతేన పరిశించామనుకుంటాము. రాత్రి వేళ పూజ చేస్తూ ఉంటే కనుకను ఋత్వంత్వపతేన పరిశించామి అని చెప్పుకుంటాను. పరిశించామి అని చెప్పాలి. అలా చెప్పిన తర్వాత అమృతమస్తు అమృతోపస్తరణ మసి అని ఉదకాన్ని ఒక పల్లెంలోకి వదిలిపెట్టిన తర్వాత మనము 5 సార్లు ఓం ప్రాణాయస్వ ఓం పనాయస్వ ఓం యానాయస్వ ఓం ఉదానాయస్వ ఓం సమానాయస్వ అని చెప్పి మధ్య పానీయం సమర్పయామి అంటే ఇలా ఉద్ధరణితోటి ఇలాగా ఉదకాన్ని చూపించి పల్లెంలోకి వదిలేయాలండి. వదిలేసిన తర్వాత మరలా హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని 3 సార్లు నీటి చుక్కని విదిలిపెట్టేయాలండి. విదిలిపెట్టేసిన తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఇలా అక్షింత గింజ తీసుకుని నమస్కారం సమర్పయామి అని చెప్పి వేసేయాలండి. నమస్కారం అయిపోయిన తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి ఇలా తాంబూలాన్ని ఇక్కడ పెట్టుకోవాలండి. తాంబూలం అయిపోయిన తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతి నమః మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ లేకపోతే అదే శ్లోకాన్ని చదువుకోవచ్చండి, లేదా ఇంకొక శ్లోకం ఏదైనా చదువుకోవచ్చు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదర్శని పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాది శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ రక్ష శ్రీ మహాగణాధిపతి నమః ఆత్మప్రదర్శన నమస్కారం చెప్ప. తర్వాత అండి ఆత్మప్రదర్శన నమస్కారానికి అక్షింతలు వేసేసాక ఓం శ్రీ మహాగణాధిపతి ఛత్రమాచదామి చామరం విజయామి నృత్యం దర్శయామి గానం శ్రావ్యామి వాద్యం గోచయామి అశ్వాహారోయామి గజావహారోయామి సమస్త రాజోపచారాన్ని సమర్పయామని ఇలా పుష్పం పెట్టేసేయడం. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతి నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యాత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే ఆనయా ధ్యాన ఆవాహన షోడశోపచార పూజ చ భగవతి సర్వాత్మిక సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః పరమేశ్వరార్పణమస్తు గణాధిపార్పణమస్తు అని చెప్పేసి ఒక అక్షింత గింజ తీసుకుని నీళ్ళలో నీళ్ళ చొక్క పోసుకుని పల్లెంలోకి వదిలేయాలి. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతి నమః ప్రసాదం శిరసా బృందాన్ని పుష్పం తీసుకొని కళ్ళకు అద్దుకొని ఇలా పెట్టుకోవాలండి తలలోకి. అలాగే కుంకుమతో చేస్తాం కాబట్టి కుంకుమ. ఇప్పుడు గణాధిపతిని మనము అక్కడ గౌరవముగా ఉంచుతాము. ఈ గణాధిపతిని ఇలాగ పట్టుకొని గణాధిపతి కుడివేంపుకి ఇలా జరుపుకుంటూ తూర్పుగా జరుపుతూ గణాధిపతి యథాస్థానం మనకి ఆ మంత్రం రాకపోతే యథాస్థానం సమర్పయామి గణాధిపతి యథాస్థానం సమర్పయామి గణాధిపతి యథాస్థానం సమర్పయామి అని చెప్పి 3 సార్లు 5 సార్లు అనుకుని అప్పుడు ఈ పళ్ళాన్ని బియ్యాన్ని తీసేసి అమ్మ గౌరమ్మ తల్లి పూజను అందుకో తల్లి అని చెప్పేసి ఇక్కడ గౌరీదేవిగా పెట్టేసుకుని పూజ చేసుకోవడమేనండి. ఇప్పుడు మామూలుగా ఇంకా మళ్ళీ కేశవాయ నమః నారాయణ నమః అనేటువంటిది అవసరం లేదండి. ఎందుకంటే మొదటే సంకల్పంలో చెప్పేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క గౌరీదేవిని ఆవాహనంతో మనము మామూలుగా
చెప్పేసుకోవచ్చు అన్నమాట. మనకి శక్తి ఉంటే శ్రీసు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతాస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని శ్రీ సూక్తంతో చెప్పుకోవచ్చండి. మనకంత సమయం లేదు అనుకునేటువంటి వాళ్ళు మామూలుగా పూజ చేసేసుకొని అష్టోత్తరం చదువుకోవచ్చండి. ఏ అష్టోత్తరం చదువుకోవాలంటే గౌరీదేవి అష్టోత్తరం చదువుకోవాలి. నేను ఇక్కడ శ్రీ సూక్తము చెప్పటం లేదండి, అష్టోత్తరము చెప్పటం లేదు. మామూలుగా నిత్యకృత్యంగా చాలా సులువుగా, అంటే ఎక్కువ సమయం కాకుండా తక్కువ సమయంలో ఆ తల్లిని కొలుచుకునే విధంగా చెప్తున్నాను అనమాట అండి. అయితే ఎలా చెప్తున్నాను అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనము చంద్రోదయ ఉమా గౌరీదేవి ఉండ్రాల దద్దే పూజ అని చెప్పేసి అనుకుని మనసులోనండి ఓం శ్రీ గౌరీదేవి ఆవాహయామి అని చెప్పి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ధ్యానం చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఓం శ్రీ ఉమా చంద్రోదయ ఉమా గౌరీ వ్రతమైనటువంటిది ఆసనం ధ్యానం అయిపోయింది కదండి, ఆసనం సమర్పయామి అక్షింత గింజలు వేసుకోవడమేనండి. అలాగే చంద్రోదయ ఉమా గౌరీ వ్రతం ఆవాహనం సమర్పయామి. అలాగే ఉమా చంద్రోదయ గౌరీ పాదయో పాద్యం సమర్పయామిని నిల్చక జలాన్ని. ఉమా చంద్రోదయ గౌరీ అస్తయో అర్ఘ్యం సమర్పయామి నిల్చక జల్లాలని. ఉమా చంద్రోదయ గౌరీ ఆచమనీయం సమర్పయామి అని నిల్చక జల్లాలండి. మళ్ళా ఉమా చంద్రోదయ ఉమా గౌరీ దేవి మధుపర్కం సమర్పయామి అంటే తేనె కానీ పాలు పెరుగు వీటితో కలిపి. ఓం శ్రీ చంద్రోదయ ఉమా గౌరీ పంచామృత స్నానం పంచామృతాలు రెడీ చేసుకుంటే అది కూడా జల్లాలని. ఆ తర్వాత చంద్రోదయ ఉమా గౌరీ స్నానం సమర్పయామి అంటే ఇలాంటి మంచినీళ్ళని ఆ తల్లికి జల్లాలన్నమాట. చంద్రోదయ ఉమా గౌరీ వస్త్రం సమర్పయామి అని వస్త్రాన్ని చూపించాం కదండి, అది పెట్టాలి. దాని తర్వాత చంద్రోదయ ఉమా గౌరీ కంచుకం సమర్పయామి అని చెప్పి కంచుకాన్ని పెట్టాలండి. చంద్రోదయ ఉమా గౌరీదేవి అని గంధం సమర్పయామి గంధం పెట్టాలండి. చంద్రోదయ ఉమా గౌరీ దేవతాయ నమః అక్షతాన్ని సమర్పయామని అక్షతలు పెట్టాలండి. చంద్రోదయ ఉమా గౌరీదేవి అని పుష్పం సమర్పయామి అని ఇలా పుష్పాలను పెట్టాలన్నమాట అండి. పెట్టిన తర్వాత ఇంకా ఓం శ్రీ ఉమా చంద్రోదయ గౌరీదేవి అని పుష్పమాలిక సమర్పయామి పుష్పాలు పెట్టేసారు. ఇక అధంగ పూజ అనేది కుంకుమతోటి అక్షింతలతోటి చేసుకోవాలి. ఓం శ్రీ ఉమాయై నమః పాదౌ పూజయామి. ఓం శ్రీ గౌర్యై నమః జంఘే పూజయామి. ఓం శ్రీ పార్వత్యై నమః జానూను పూజయామి. ఓం శ్రీ జగన్మాత్రే నమః ఊరుం పూజయామి. ఓం శ్రీ జగత్ప్రతిష్ఠాయై నమః కటిం పూజయామి. ఓం శ్రీ మూల ప్రకృత్యై నమః నాభిం పూజయామి. ఓం శ్రీ అంబికాయై నమః ఉదరం పూజయామి. ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః స్తనౌ పూజయామి. ఓం శ్రీ శివసుందర్యై నమః వక్షం పూజయామి. ఓం శ్రీ మహాబలాయై నమః బాహు పూజయామి. ఓం శ్రీ వరప్రదాయై నమః హస్తం పూజయామి. ఓం శ్రీ బ్రహ్మ విద్యాయై నమః జిహ్వాం పూజయామి. ఓం శ్రీ శాంకర్యై నమః ముఖం పూజయామి. ఓం శ్రీ శివాయై నమః నేత్రౌ పూజయామి. ఓం శ్రీ రుద్రాన్యై నమః కర్ణౌ పూజయామి. ఓం శ్రీ సర్వమంగళాయై నమః లలాటం పూజయామి. ఓం శ్రీ సర్వైశ్వర్య కర్త్యై నమః శిరః పూజయామి. ఓం శ్రీ గౌర్యై నమః సర్వాంగని పూజయామి అని చెప్పేసండి అక్షతలు పూలు జలుతూ ఈ విధంగా మనం అధంగ పూజను చేసేయటం జరుగుతుందండి. ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి ఉంటుంది. అది నేను ఇందులో చెప్పటం లేదు, మీకు సమయానుభావంగా చేసుకోదలుచుకున్న వాళ్ళు అష్టోత్తరం కూడా
చదువుతూ పువ్వులు అక్షింతలతో చేసుకోవచ్చండి. దాని తర్వాత అండి ధూపం. ఓం శ్రీ చంద్రోదయ ఉమా గౌరీదేవి అని ధూపమాగ్రాప్యామిని ఇలా ధూపం చూపించండి. ఓం శ్రీ చంద్రోదయ ఉమా గౌరీదేవి అని దీపం దర్శయామని దీపాన్ని చూపించండి. ధూపానంతరం శుద్ధ ఆచమనీయమని ఒక నీల చొక్కను వదిలిపెట్టేసిన తర్వాత నైవేద్యం అనేది అమ్మవారికి పెట్టాలి. ఏ విధంగా పెడతానో చూపిస్తాను. ఓం శ్రీ చంద్రోదయ ఉమా గౌరీదేవి అని చెప్పేసి నైవేద్యం. ఆరుద్రాం యక్కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినిం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని చెప్పేసుకొని ఓం శ్రీ చంద్రోదయ ఉమా గౌరీ దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. ఇది ఏ నైవేద్యం పెడుతున్నామంటే ఉండ్రాలు తిమ్మనం అనమాట అండి. ఉండ్రాలు తిమ్మనం నైవేద్యం అంటే ఇంకా ఇందులో అరటిపండు వేస్తే అరటిపండు, ఇంకా ఏమేమి ఫలాలు పెడితే ఆ ఫలాల పేర్లు చెప్పుకొని నైవేద్యం పెట్టామట. ఆ నైవేద్యం సమర్పయామని చెప్పిన తర్వాత పువ్వుతోటి ఓం భూర్భుస్వ ఓం తస్స వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. రాత్రి వేళ కాబట్టి ఋత్వంత్వా సత్యేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి అని ఉదకం వదిలిపెట్టేసిన తర్వాత అండి ఓం ప్రణయస్వ ఓం అపనయస్వ ఓం యానయస్వ ఓం ఉదనయస్వ ఓం సమనయస్వ మధ్యే పానీయం సమర్పయామని ఇలా ఉద్దరినితోటి ఇలా చూపించి ఈ విధంగా నీళ్ళని ఈ యొక్క పళ్ళెంలోకి వదిలేయాలండి. మరలా రెండోసారి కూడా అలాగే చెప్పుకంటే మారు అడిగినట్టు అనమాట అండి. ఆ తర్వాత అమృతాపిధానమసి అని నీళ్ళ చొక్కని ఇలాగ వదిలిపెట్టేయాలండి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని 3 సార్లు మళ్ళా వదిలిపెట్టేయాలన్నమాట అండి. ఇలా వదిలిపెట్టిన తర్వాత మనము నమస్కారం చేసుకోవాలండి. చంద్రోదయ ఉమా గౌరీ దేవతాయే నమః ఉండ్రాల తద్ది పురస్కరించుకొని గౌరీదేవిగా నీకు పూజలు సలిపినానమ్మా. ఇందులో ఏదైనా తప్పులుంటే ఒప్పులుగా మన్నించి క్షమించి కరుణించి కటాక్షించవమ్మా అని నమస్కారం చేసుకున్నాక మళ్ళా తాంబూలం సమర్పయామి. ఇలా తమలపాకులతోటి ఇక్కడ తాంబూలం అనేది పెట్టాలన్నమాట అండి. తాంబూలం అయిపోయిన తర్వాత నీరాజనం ఇవ్వాలండి. ఈ నీరాజనము చంద్రోదయ ఉమా గౌరీదేవి అని కర్పూర నీరాజనం సమర్పయామి. మీకు పాటలు వస్తే పాటలు కూడా పాడుకుని హారతి ఇవ్వటమేనండి. అది అయిపోయిన తర్వాత చంద్రోదయ ఉమా గౌరీదేవి అని మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అని చెప్పేసి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకోండి. అని చెప్పుకున్న తర్వాత మనము ఆత్మ ప్రదర్శన నమస్కారం చేసుకుంటాం అన్నమాట అండి. ఆత్మ ప్రదర్శన నమస్కారం అయిపోయిన తర్వాత ఇక పూజలో ఉండేటువంటిది ఏమిటంటే ఆత్మ ప్రదర్శన నమస్కారానికి కూడా చెప్తున్నాను వినండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయాదేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష మహేశ్వరి. ఓం శ్రీ చంద్రోదయ ఉమా గౌరీదేవతాయ నమః ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామని ఆ పాదాల దగ్గర పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత పుష్పం తీసుకుని ఛత్రమాచదామి చామరం వీజయామి నృత్యం దర్శయామి గానం శ్రావ్యామి వాద్యం ఘోషయామి అశ్వాహారోయామి గజావహారోయామి సమస్త రాజోపచారం సమర్పయామి అని చెప్పేసి అలా విసిరిన తర్వాత ఆ పువ్వును కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం చంద్రోదయ ఉమా గౌరీ దేవతాయ నమః యాత్వుజితం మయాదేవి పరిపూర్ణం
తదస్తుతే అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మిక ఉమా చంద్రోదయ ఉమా గౌరీ దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని చెప్పండి. అక్షింతలు తీసుకొని నీళ్లు పోసుకొని పల్లెంలోకి విడిచిపెట్టేయాలండి. అలా విడిచిపెట్టేసిన తర్వాత చంద్రోదయ ఉమా గౌరీ దేవత అని మహా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పూజ చేసినటువంటి ఒక పుష్పాన్ని ఇలా పాదాల దగ్గర తీసుకుని కళ్ళకు అద్దుకొని ఇలా తలలో పెట్టుకోవాలండి. అలాగే అక్కడ కుంకుమతో చేసింది కూడా ఇలా కుంకుమ తీసుకొని చక్కగా ఇలా బొట్టు పెట్టుకొని దండం పెట్టుకోవాలండి. ఇది అయిపోయిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము ఇంకా అమ్మ తల్లి తెలిసి తెలియని అజ్ఞాన అంధకారంతో వచ్చీరాని మంత్రాలతోటి నీ యొక్క పూజను చేసుకోవాలనేటువంటి కుతూహలంతో ఈ యొక్క పూజని సలిపినానమ్మా. ఇందులోని తప్పులను పెద్ద మనసుతోటి ఒప్పులుగా భావించి మా యొక్క కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ ఆనందింపచేయగోరుచున్నాను తల్లి. నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు వేరెవరూ లేరు అమ్మా ఓ అని పలికేటువంటి తల్లి శరణాగత వచ్చల నీకు శతకోటి వందనములు తల్లి అని దండం పెట్టుకుని ఇలా లెంపలు వాయించుకుంటే సరిపడుతుందండి. ఇలా 3 సార్లు లెంపలు వాయించుకొని అమ్మా సర్వవేళలా సర్వావస్థలందు మమ్మల్ని కంటిపాపలా కాపాడేటువంటి కర్త భోక్త నీవేనమ్మా, నీ దాసులమమ్మ తల్లి, నీవు మాకు అమ్మవు జగన్మాతవు అని దండం పెట్టుకుంటే సరిపడుతుందండి. ఆ తల్లి చక్కగా కరుణిస్తుందన్నమాట. ఇది ఉండ్రాల తల్లి యొక్క పూజా విధానం అన్నమాట. ఇక ముత్తైదుని కేకేసి ఏ విధంగా ముత్తైదుకి ఇవ్వాలి అనేది చూపిస్తానండి. మీ ఇంటికి ముత్తైదు వచ్చేసింది అనుకోండి. ముత్తైదు వచ్చేసినప్పుడు మనం కాళ్ళకి ఇలాగ పసుపు రాయాలండి. ముందుగా ఎప్పుడైనా సరే కాళ్ళకి పసుపు అనేది రాయాలండి. అలా రాసిన తర్వాత అండి మెడకి గంధం పెట్టాలండి. మెడకి ఇలా గంధం రాసిన తర్వాత అప్పుడు నుదుటికి బొట్టు అనేది పెట్టాలండి. ఈ నుదుటికి బొట్టు పెట్టాలండి. పెట్టిన తర్వాత అమ్మ గౌరమ్మ తల్లి నువ్వు వచ్చావు, నా వాయనాన్ని తీసుకుంటున్నావు, సాక్షాత్తు ఆ జగన్మాతవే నువ్వు అని మనసులో సంకల్పించుకునండి. ఆమెకు మీకు యథాశక్తి అనమాట అండి. విత్తం కొలిది వైభోగం అన్నారు. మన యథాశక్తి అనమాట అండి. మనకి పావలా కలిగి ఉన్నాడు 5 పైసలో 10 పైసలో ఖర్చు పెట్టి ఆ తల్లికి పూజించుకోవాలి. మనకు కోట్లుండి కూడా పావలావే ఖర్చు పెడతానంటే ఆ తల్లి హర్షించదనమాట. అంటే లేనివాడు ఆర్భాటంగా చేసినా తల్లి పూజ స్వీకరించదండి. ఉన్నవాడు పిసినార్తనంగా చేసినా తల్లి స్వీకరించదండి. ఉన్నదాంతో ఉన్నంతలో చక్కగా తల్లిని కొలవటం అనేటువంటిది మహద్భాగ్యం అనమాట అండి. కాబట్టి ఇలాగా నాకు ఇప్పుడు శక్తి ఉంది అనుకోండి, ఒక చీర పెట్టచ్చు. శక్తి ఇంతే ఉందనుకోండి, ఒక జాకెట్ బట్ట 11 రూపాయలు. 11 రూపాయలు తక్కువ కాకుండా పెట్టాలని. పూర్వకాలంలో రూపాయి పెట్టేవాళ్ళు అంటే ఆ కాలమాన పరిస్థితి వేరు. ఇప్పుడు వేలకు వేలు సంపాదించుకుంటున్నారు. 116 కూడా పెట్టుకోవచ్చండి. శక్తి అనుసారం భక్తి అనుసారం అన్నారు. కాబట్టి అలాగా జాకెట్ బట్ట 11 రూపాయలు, తర్వాత తాంబూలం, 2 అరటిపళ్ళు, పువ్వులు ఇలాగ అన్నీ అమర్చుకొని ఇంకా గాజులు ఇస్తున్నారండి. పసుపు కుంకుమ అనేటువంటిది ఇంకా ఇవ్వవలసి, ఎందుకంటే సాక్షాత్తు ఆ యొక్క అమ్మవారికి పసుపు రాసాం, బొట్టు పెట్టాం కాబట్టి ఇంకా మనకి ఇష్టమైతే పసుపు బొట్టు కూడా ఇలాగా ఇవ్వచ్చు అనమాట అండి. ఇవన్నీ ఇచ్చి ముందర ఈ జాకెట్ బట్టి ఇందులో ఇదవుతుంది కాబట్టి సపరేట్గా పట్టుకొని ఆ తల్లికి 3 సార్లు ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం. నా చేతి వాయనం ఎవరమ్మా? నేనమ్మా గౌరీదేవిని. నా చేతి వాయనం ఎవరమ్మా? నేనమ్మా గౌరీదేవి. నా చేతి వాయనం ఎవరమ్మా? నేనమ్మా గౌరీదేవి. అడిగితినమ్మా వరం, ఇస్తున్నమ్మా వరం, అడిగితినమ్మా వరం, ఇస్తున్నమ్మా వరం, అడిగితినమ్మా వరం, ఇస్తున్నమ్మా వరం అని చెప్పేసి అక్షింతలు వేయించుకోవాలని. అంటే సాక్షాత్తు ఆ గౌరీదేవే ఆ జగజ్జనిని మన ఇంటికి వచ్చి ఆ వాయనం పుచ్చుకుందనే భావనతోటి మనం ఉండాలన్నమాట. ఈ విధంగా మరి నాకు ముత్తైదు దొరకలేదండి, ఏం చెయ్యాలి అంటే అక్కడ ఆ అమ్మవారు తల్లి అక్కడే ఉంటుంది కదండి. ఆ తల్లికే మీరే
ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం చెప్పేసి అన్నీ మీరే అనేసుకొని ఆ తల్లి దగ్గర పెట్టేసేయడమేనండి. ఆ తల్లి దగ్గర పెట్టేశాక అది మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికొకరికి ఇచ్చేస్తే సరిపడుతుంది అన్నమాట అండి. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇందులో కథ అనేటువంటిది అక్షింతలు పట్టుకుని చదువుకోవాలండి. ఏమీ లేదు, ఒక గ్రామంలో ఒక రాజు ఉంటాడండి. ఆ రాజుకి ఏకంగా 9 భార్యలు ఉన్నారండి. 9 భార్యలున్న ఒక వేశ్యను ఉంచుకుంటాడనమాట అండి. ఇలాగ ఉండ్రాల తద్ది వచ్చిందండి. భార్యలందరూ మేము ఉండ్రాల తద్ది నోచుకుంటామంటే నోచుకోండి అని చెప్పి వాళ్ళు నోచుకుంటుంటే ఈ వేశ్య అంటుంది, నీకు ఎంత లేదన్నా కట్టుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇచ్చావు, నీ వేశ్యనే కదా ఎంతైనా సరే అని చెప్పి అంటుందన్నమాట. అయితే అలా కాదు, నీకు ఏమేం కావాలో చెప్పు అని చెప్తే ఆవిడ ఏం చెప్పిందండి, నాకు వెలయాలు ఆకు గీకు కోక గీక పూలు గీలు కావాలని చమత్కారంగా పలికింది. అన్నింటికీ గీకు అంటే గీ అనేటువంటి అక్షరంతో పలికిందండి. ఇంకా రాజుగారు భటులను పంపించి ఇవన్నీ తెమ్మనమంటే వాళ్ళు వెళ్ళి ఇంకా గీ అనే అక్షరంతో గల పదార్థాలు తేలేకపోయారు. ఈ సంగతి విని రాజు తను ఉంపుడుగత్తుగా చెప్పగా ఆమె రాజుని ఇంతేనా మీ ప్రతిభ అని దెప్పి పొడిచిందండి. ఆ రాజు తనకు దాసోహం అంటున్నందువల్లను తాను అందెగత్తనని మేధావిని అన్న అహంకారం వల్ల తన మాట కొరకు తన పొత్తు కొరకు ఉవ్విల్లూరుతూ ఎగబడే విటులను చూచి విర్రవీగుతున్న ఆ వేశ్య నోము పట్ల చాలా నిర్లక్ష్యం వహించిందండి. మనం ఏది చేసినా కూడా శ్రద్ధాభక్తులతోటి చెయ్యాలని గమనించాలన్నమాట అండి. శ్రద్ధ ఎంతో అవసరం అనమాట. అందుకోసం సాయిబాబాలు కూడా చూడండి, శ్రద్ధ సబూరి అనే వస్తుందన్నమాట. అంటే ఓర్మి నమ్మకం అనమాట అండి. శ్రద్ధతోటి ఓర్మి నమ్మకంతో ఏ పూజ సలిపినా దానికి సత్ఫలితాము అనేది పొందగలుగుతాము అనేది గ్రహిస్తే సరిపడుతుందన్నమాట. ఆ విధంగా నిర్లక్ష్యం తాము నోము నోచుకొనకపోవడానికి రాజు చేతకానితనమే అని కారణంగా నిందించసాగింది. అంటే అందుకోసమే నింద అనేది పనికిరాదని. కాలం గడిచిందండి, ఆమెలో శక్తి ఉడిగిపోయింది. రాజు కూడా ఆమెను చూడటం లేదు. ఈ విధంగా ఉండగా ఆ పరిస్థితిని చూసినటువంటి ఒక బ్రాహ్మణుడు, అమ్మ నువ్వు ఉండ్రాల తద్ది నోచుకో, గౌరమ్మ తల్లిని నోచుకుని చక్కగా వాయనం అది ఇచ్చి మంచి ఫలితాన్ని పొందు అని చెప్పటం జరిగిందండి. ఆ విధంగానే ఆ జ్ఞానోదయమైన వేశ్య భాద్రపద బహుళ తదియనాడు తలంటి నీళ్లు పోసుకొని గౌరీదేవికి 5 ఉండ్రాలు నైవేద్యం పెట్టి వాటిని పేరంటాలకు వాయనమిచ్చింది. తదనంతరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి రాజానుగ్రహం కలిగి సుఖంగా జీవించటం అనేది జరిగిందండి. ఇది కథ అనమాట. అయితే ముందు రోజునే మీకు వేరే వీడియోలో చెప్పాను కాబట్టి ఒక ముద్ద అలా 5 సంవత్సరాలు ఒక ముత్తైదుకి అయిపోయిన తర్వాత అండి మనము ఉద్యాపన అనేటువంటిది దీనికి ఉంటుంది. ఈ ఉద్యాపనకి ఏ విధంగా చేసుకోవాలంటే మనం ఆ ముత్తైదుల 5గురికి కూడా అదే తలంటుకి వాటికి ఇచ్చి తెల్లవారుజామున ఉట్టి కన్న ముద్దకు కూడా పిలిచి భోజనం పెట్టి సాయంకాలము వాళ్ళని మళ్ళీ పిలిచి చక్కగా పసుపు కాళ్ళకి బొట్టు అవన్నీ పెట్టి వస్త్రాలతోటి తర్వాత పండు ఈ యొక్క ఉండ్రాలు వాటితోటి మనము వాయనం చేసి ఇలా ఎంతమందికి ముత్తైదులు అంటే 5గురు ముత్తైదులకి ఎన్ని ఉండ్రాలు పెట్టాలంటే అండి ఇంకా 10 ఉండ్రాళ్ళు, ఒక రవికెల బట్ట, తర్వాత ఇలా తిమ్మనం లేదా తిమ్మనం చేయలేనటువంటి వాళ్ళు ఒక పెద్ద బెల్లం ముక్క వేసి ఆ ముత్తైదులకి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి. ఇది ఉద్యాపన యొక్క ఫలితం అన్నమాట అండి. కాబట్టి ఈ కథలో లోపం ఉన్న భక్తిలో లోపం కాకూడదు. కథా ఫలితాన్ని మాకు ఇయ్యి తల్లి అని చెప్పేసి ఆ అక్షింతలను మూట కట్టుకొని చంద్రుడు వచ్చిన తర్వాత చూసి ఆ అక్షింతలను చంద్రుడి మీద వేసి మన నెత్తి మీద వేసుకొని దండం పెట్టుకోవాలండి. దండం పెట్టుకొని మా యొక్క కుటుంబాన్ని, నా సౌభాగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉండు తల్లి, నువ్వే దిక్కు మొక్కు అని చెప్పేసి దండం పెట్టుకుంటే మన సౌభాగ్యవతిగా ఆ తల్లి దీవించటం అనేది జరుగుతుంది. చక్కగా పిల్లా పాపలతో కడుపు చల్లతోటి పక్క చలవతోటి మనం ఆనందదాయకంగా ఉండాలని ఆ తల్లిని వేడుకోవటం మన కర్తవ్యం అండి. ఆ తల్లి మనకి ఆశీస్సులు అందచేయటం అనేటువంటిది ఆ అమ్మ యొక్క కృపా కటాక్షాలన్నమాట అండి.
మరి ఇందులో తప్పులుంటే ఒప్పులుగా భావించండి. ఎక్కడైనా పొరపాటున ఏదైనా దొర్లితే కనుకను అపరాధ క్షమాపణ చెప్పుకున్నాం కాబట్టి ఆ తల్లి మనస్ఫూర్తిగా మన్ని ఆశీర్వదిస్తుందండి. మరి ఇక ఉంటానే అండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎన్ని చక్కగా కామెంట్స్ లైకులు చేస్తే ఈ పెద్దమ్మకంతా మంచి ఉపకారం జరుగుతుందన్నమాట. మరి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.